రా నానమ్మా. ఇదే నా ఇల్లు. హౌ డు యు లైక్ ఇట్? చాలా బాగుంది. నీకు మంచి టేస్ట్ ఉంది. అందుకే నువ్వు నా పక్కన ఉంది. అప్పుడేం చూసావు? పైకి పద, చూడాల్సింది చాలా ఉంది. దా ఎన్ని చీరలా? కంచి, ధర్మవరం, బెనారస్, టస్సర్, క్రేప్, డిజైనర్ వేర్ అన్నీ రెండేసి. రెండేసి దేనికి? చెప్తా దా. ఇందు హై హీల్స్, ఫ్లాట్ టోస్, మకసిన్, స్లిప్ ఆన్స్ అన్ని 2 pairs ఒకే రకం. ఒకటి పోతే ఇంకొకటి కదా? నో 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 ని గర్ల్, కమ్ ఆన్ లెట్స్ గో. ఝుమ్కీ, నెక్లెస్, అరవంకి, వడ్డాణం, రాళ్ల గాజులు అన్ని రెండేసి ఒకే రకం. ఒకటి గిల్ట్, ఒకటి ఒరిజినల్ కదా? నో 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 దా. See this. ట్రిపుల్ కాట్ బెడ్డా? యా. అంటే మధ్య నువ్వు, అటు నేను, ఇటు మన పాప కదా? నో 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 దా కమ్ ఐల్ టెల్ యు. హే ఇందు, నీకు చూపించబోయే ఫైనల్ క్లూ ఇదే. చూపించేస్తున్నా. చూపించేస్తున్నా. దొంగ, అర్థమైంది. ఇటు నేను, అటు నేను, మధ్యలో నువ్వు కదా? యు ఆర్ రైట్, బట్ ఓన్లీ 50%. మిగతా 50 నన్ను సస్పెన్స్ లో పెట్టకుండా ఆ పక్కన ఎవరో చెప్పు. మొద్దు నీ చెల్లి. నా చెల్లెలా? నాకు చెల్లెలు ఎవరు లేరే. నీతో పాటు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు చెల్లెలు అవుతుంది కదా ఇందు. ఏమంటున్నావు నువ్వు? అవునిందు, ఎవరికి ఏ లోటు జరగకూడదని అన్ని రెండేసుకుని పెట్టాను. ట్రిపుల్ బెడ్ కాట్లో అటు ఆవిడ, ఇటు నువ్వు. ఆ ఫోటో ఫ్రేమ్లో మధ్యలో నేను, చెరోవైపు మీరు. ఇద్దరిని ఒకేసారి పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక, నా జీవితాశయం కూడా. ఈ దరిద్ర బుద్ధి నీ బుర్రకే పుట్టిందా, లేకపోతే ఎవరైనా ఎక్కించారా? మనవడా, నీకు విషయం చెబుతా, భగవద్గీతలాగా మనసులో పెట్టుకో. ఏ మగాడి బతుకైనా ఆడదాని తాలిబొట్టు మీదే ఆధారపడి ఉంటుంది. 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఒకటి ఓటిదైనా ఒకటి గట్టిదైతే 100 ఏళ్ళు బతుకుతావు. పెళ్లి చేసుకోవయ్యా అని మీ తాతకు చెప్పా. పెళ్ళ పోయాడు. ఇదే మాట మీ నాన్నకి చెప్పా. ఎన్లా పోయాడు. అదేంటి పెద్దమ్మా, అట్ట 2 పెళ్లిళ్ళు చేసుకోవడం తప్పు కాదు? తప్పేముందంటే తెక్కేదవల్లారా. ఇట్టుమూర్తికి 2 పెళ్ళాలి, శివుడికి 2, వినాయకుడికి 2, సుబ్రహ్మణ్యానికి 2. ఆ రామయ్య తండ్రి ఉన్నాడు, ఒక పెళ్ళి ఒక పెళ్ళాం అన్నాడు. యామన్నా సుఖపడ్డా? అడవులు పట్టుకుని తిరిగాడు, పెళ్ళాం బిడ్డలను అడవుల్లోనే వదిలేశాడు. నీకు అట్టాంటి కట్టాలు రాకూడదనే పుట్టగానే వెంకటేశ్వర్లు అని పేరు పెట్టుకున్నాను రా. నాయనా మనవడా, నేను చెప్పిన అన్ని మనసులో పెట్టుకుని ఇద్దరిని ఒకటే పల్లి పెళ్లి చేసుకుని 100 ఏళ్ళు బతకాలి. చేసుకుంటానని మాటేరా, మాటేరా. మా నానమ్మ చెప్పిన మాట నాలో బలమైన కోరికగా మారిపోయింది. ఎంతగా అంటే 2 పెళ్ళిళ్ళు చేసుకోకపోతే జీవితమే వేస్ట్ అని. ఎంతగా? ఏమిటా అర్థం లేని కోరిక? 10 పెళ్ళిళ్ళు చేసుకున్నవాడు 1000 ఏళ్ళు బతికేస్తాడా? 25 ఏళ్ళకే చావచ్చు కదా. నీకు దండం పెడతాను, ఆ ఆలోచన మానే ప్లీజ్. సారీ, నీకు అభ్యంతరం అయితే వేరే ఎవరినైనా చేసుకుని సెటిల్ అయిపో. ప్రేమించిన నువ్వు లేని పెళ్లి మాత్రం నాకు జరగదు. అలాగని నా కోరిక ఆలోచన మారవు. ఆలోచించుకో. నువ్వు కాదంటే నేను బ్రతకను. ఏ విషయమో తాగి చచ్చిపోతాను. ఇదిగో నా ఫోన్. చావాలనుకునే ముందు ఫోన్ చేయి, ఇద్దరం కలిసే చేద్దాం.
చూడమ్మా, ఈ పెళ్లికి పెద్ద నేనే, అన్నీ నేనే చూసుకోవాలి. నీకెవరైనా ఉన్నారా? ఎవరితో మాట్లాడాలా చెప్పు. యువర్ మదర్, యువర్ ఫాదర్, ఎనీబడి? ఎవరు లేరండి, కానీ ఎవరో సాడిస్ట్ పదే పదే నా వెంట పడుతున్నాడు. తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఎవడాడు? ఏమోనండి, వాడికి నాకు సంబంధం ఏంటో కూడా తెలీదు. ఇన్ఫాక్ట్ మొన్నటి యాక్సిడెంట్ కూడా వాడి నుంచి తప్పించుకునే కంగారులోనే జరిగింది. హే, ఆ సంగతి నువ్వు మర్చిపో. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఓకే, ఈ పద్మావతికి నచ్చే బీబీ నాంచారమ్మ తెచ్చే బాధ్యత నాది. నాకు వదిలేసేయ్. థ్యాంక్స్ మావా. మీరు అడిగిన స్టిల్స్ తెప్పించాను. ఈ అమ్మాయి రెండో పెళ్లికైనా మూడో పెళ్లికైనా రెడీయే. ఆహా. ఈ అమ్మాయి పేరు సత్య, కాలేజ్లో చదువుకుంటోంది. అల్ట్రా మోడర్న్ గర్ల్. వెనక ముందు ఎవరూ లేరు. 25 లక్షలు ఇస్తే ఏ పెళ్లికైనా రెడీయే. ఎవరు ఈ అమ్మాయా? నాకు నచ్చింది. మీకు? నీ చాయిసే నా చాయిస్. ఓకే, ఏమండి, మా మామ మండేలో అమ్మాయిని కలిసి మాట్లాడతాడు. మీరు మీటింగ్కి ఏర్పాటు చేయండి. ఓకే, ఓకే, బాయ్. బాయ్. సత్య, నీ గురించి అంతా వీళ్ళకి చెప్పాను. వీళ్ళకి ఓకే. అవును, పెళ్లి కొడుకు ఎవరు? మీరేనా? నో 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 నో, యు ఆర్ నాట్ దట్ లక్కీ. వెంకటేశ్వర్లు నా ఫ్రెండు. నా అంత గ్లామరస్గా ఉండకపోవచ్చు, బట్ బేసిక్గా చాలా మంచోడు. మరి క్యాష్? క్యాష్ దాని గురించి నువ్వేమి వరే అక్కర్లేదు. మంగళసూత్రం కట్టిన నెక్స్ట్ మినిట్ లో నీ చేతిలో క్యాష్ ఉంటుంది. ఓకే. మా వాడిని పరిచయం చేస్తాను. కమా. సరే. అడుగు వస్తున్నాడు మామ. ఇతను వెంకటేశ్వర్లు, నీ కాబోయే భర్త. హలో. ఆ అమ్మాయి మీ ఆయన కాబోయే మొదటి భార్య. హాయ్. ఇద్దరు కుదిరేశారు కదా, పెళ్ళున్న రేపే పెళ్ళి. అంతేగా? నానమ్మా, నీ కోరిక తీరబోతుంది. ఏమిటండి వైపరీత్యము? ఒకేసారి ఇద్దరు అమ్మాయిలతో పెళ్ళా? వైపరీత్యం లేదు, మీ పిండా కూడలేదు. మంత్రాలు చదవండి. ఏ ఒకే మంత్రానికి 2 సంభావనలు తీసుకోవట్లేదా? వెధవ కబుర్లు ఆపి మంత్రాలు చదవండి. స్టార్ట్. మా ఊరి ప్రెసిడెంట్ గారు. మొత్తం మీద మీ శేషారత్నం గారు అనుకున్నట్టే తన మనవడికి 2 పెళ్లిళ్ళు జరిపిస్తుంది కదా. ఆవిడ మాట అంటే చచ్చైనా సాధిస్తుంది మరి. ఒరే తస్సేలు, ఆవిడ చచ్చినా మోత తప్పడం లేదురా నీకు? అవునండి, చాలా గట్టి ప్రాణం అండి బాబు. వారం కోసారి కింద పడేసిన పూట పగలదు. దీంట్లో పర్మనెంట్ సెటిల్ అయిపోయింది. మీలాంటి పెద్దలందరూ ఈ పెళ్లికి ఎలాగొచ్చారండి? ఇది అసలు పెళ్ళేనా? ఎలా కూర్చోబుద్ధి చేస్తుందండి మీకు? మాకు ముందే తెలిస్తే వచ్చేవాళ్ళం కాదండి. చండాలం, మన సాంప్రదాయాలు చస్తున్నాయి. ఏమీ చావటం లేదు. పెట్టింది తిని ఇచ్చింది తగలండి. ప్రతి అడ్డమైన విధంగా కామెంట్ చేసేవాడే. అరే డిప్పా, నువ్వేంట్రా మీటింగ్ పెట్టావు కూడా? కూల్ డ్రింక్ తాగు, కూల్ డ్రింక్ తాగు. వెళ్ళి మీ కూతురు దగ్గరికి వెళ్ళి కూర్చో. అలాగే అలాగే అల్లుడు. కోడి మీద వెళ్ళాక ఎప్పుడు నా వెనకాల ఉంటాడు. చెయ్. మనవడికి అటో పెళ్ళం ఇటో పెళ్ళం చూసి బొసలు దాన్ని మురిచిపోతున్నావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నావు అని తెలిస్తే ఇంకోసారి చేస్తావు. సరే. ఏంట్రా ఫేస్ ఎలా పెట్టావు? నవ్వు. నువ్వేంటే? బాబు మంగళసూత్రం కట్టయా? ఎప్పుడు నా వెంట పడేది ఇతనే. వాడి సంగతి తెలుస్తా. పిచ్చెక్కిందా నీకు? దాని మళ్ళీ తాళి కట్టేమిటి? ఇక్కడికి దాపురించావా? నా బతికేదా నన్ను బతకనివ్వవా? వెళ్ళిక్కడి నుంచి. నోర్మోయ్, రానాతో. నేను రాను. చంపేస్తా. మన ఇంటికి కత్తులు తిప్పుతూ 10 మందిని వెంటేసుకుని ఆడదాని మీద రౌడీజం చేయడానికి వచ్చావరా? రేయ్, ఇందు ఇప్పుడు నా భార్యరా. తన మీద చెయ్యి పడిందో ఏం పీకుతావు? నీ పెళ్ళం అంటే భయపడి పారిపోతాను అనుకున్నావా? ఏయ్, జుట్టు పట్టుకుని లాక్కెళ్ళే హక్కు నాకుంది. దమ్ముంటే ఆఫ్ చేసుకో. రేయ్, ఏంట్రా నువ్వు తీసుకెళ్ళింది?
ఇందు నువ్వు ఉండు. వీడి సంగతి నేను చెప్తాను. రేయ్, రేయ్, నువ్వు తప్పుకో. ఆగరా. రేయ్, ఎక్కడికి రా తీసుకెళ్ళి ఇన్ను, పెళ్లి మధ్యలో ఏంటా గొడవ? ఎవరండి మీరు మధ్యలో? అసలు ఆవిడికి నీకు సంబంధం ఏమిటయా? నీ తోబుట్టువా బంధువా? నా భార్య ఇందు భర్త నేను. ఇదిగో పెళ్లి ఫోటోలు. నా పేరు రామకృష్ణరాజు, మా ఊరు డెంకాడ. ఇందుకు ఇంతకు ముందే పెళ్ళయిందా? ఎస్, సంవత్సరం క్రితమే మాకు పెళ్ళయింది. కళ్యాణ మండపం నుంచి తిరిగి వస్తుండగా కారు యాక్సిడెంట్ అయింది. దాంతో ఇందు గతం మర్చిపోయింది. నా దురదృష్టం. నన్ను చూసినప్పుడల్లా శత్రువులా భావించి పారిపోతుండేది. వెతకని చోట్లేదు. చివరికి ఇక్కడుందని తెలిసింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే వీడిని పెళ్లి చేసుకుని నా పరువు తీసింది. ఏయ్! ఇందు గతం మర్చిపోయిందా? కట్టు కథలు చెప్పి జనాన్ని మోసం చేద్దాం అనుకున్నావురా? ఇంకొక క్షణం నువ్వు ఇక్కడున్నావంటే నిన్ను ఏయ్! ఏమండి? నువ్వు ఆగిందు. మీరు కట్టిన ఈ మాంగళ్యం మీదొట్టు. నా భర్తనేం చేయకండి. రాయిందు. నా మీదొట్టు. నన్ను వదలకండి. మీరు లేకుండా నేను బతకలేను.